హలో మిత్రమా, మీరు ఎలా ఉన్నారు? అమెజాన్ ప్రైమ్ కొత్త సీజన్ యొక్క స్నీక్ పీక్లను అప్పుడప్పుడు పంచుకోవడం ద్వారా అభిమానులను ఉత్తేజపరిచింది. ఇటీవల వారు మాకు ప్రదర్శన యొక్క సంగ్రహావలోకనం ఇచ్చారు. గత నెలలో వారు రాబోయే సీజన్ నుండి ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఫులేరా రాజకీయాల మురికి నీటిలో నావిగేట్ చేస్తూ అభిషేక్ తన నిష్పాక్షికతను కొనసాగించడానికి తన వంతు కృషి చేస్తాడు. నాటకం, హాస్యం మరియు జీవిత కథల యొక్క అద్వితీయ సమ్మేళనం. ఏకాంత గ్రామమైన ఫూలేరాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శిగా తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యొక్క ప్రయాణాన్ని పంచాయతీ వివరిస్తుంది. ఉత్తరప్రదేశ్. జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ మరియు నీనా గుప్తా నటించిన ఈ ధారావాహిక వీక్షకులకు నచ్చింది మరియు లో భారీ వీక్షణలను పొందింది. కథాంశం గురించి మాట్లాడుతూ అభిషేక్ కుమార్తో తర్వాత ఏమి జరుగుతుందో మరియు ఫూలేరా గ్రామంలో ఏమి జరుగుతుందనే దాని గురించి చాలా సంభాషణలు ఉన్నాయి. జాగ్రన్ నివేదించినట్లుగా అభిషేక్ త్రిపాఠి ఫులేరా నుండి బదిలీ చేయబడవచ్చు. ఇది నిస్సందేహంగా వీక్షకుల ఉత్సుకతను పెంచుతుంది. పంచాయత్ మే 28న ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి సీజన్లో గణేష్ పాత్ర పోషించిన ఆసిఫ్ ఖాన్ కొత్త గ్రామ కార్యదర్శిగా ఫూలేరాకు తిరిగి రావచ్చని పుకార్లు కూడా ఉన్నాయి. షోలో కొన్ని తెలిసిన ముఖాలు తిరిగి రావడాన్ని మనం చూడవచ్చు. కొన్ని నెలల క్రితం అమెజాన్ ప్రైమ్ షేర్ చేసిన వీడియో క్లిప్లో ఉత్తరప్రదేశ్లోని ఫులేరా అనే కల్పిత గ్రామంలో నషాముక్తి అభియాన్కు బాధ్యతలు తీసుకున్న జితేంద్ర కుమార్ పోషించిన ప్రతి ఒక్కరికి ఇష్టమైన సచివ్ జీని చూపుతుంది. ఫూలేరాను మెరుగైన ప్రదేశంగా మార్చాలనే సచివ్ జీ ప్రణాళికలు పట్టాలు తప్పుతున్నాయి. అతను ఎదుర్కొనే విభిన్న రకాల వ్యక్తులకు ధన్యవాదాలు. గ్రామాన్ని హుందాగా ఉంచడమే అతని తాజా లక్ష్యం. అయితే ఫూలేరా లాంటి చోట దీన్ని ఎలా అమలు చేయాలని ప్లాన్ చేస్తాడు? గ్రామం చుట్టూ మద్యపాన వ్యతిరేక సందేశాలను ప్రసారం చేయడానికి మరియు అవగాహన కల్పించడానికి వాహనం, మౌంటెడ్ స్పీకర్ సిస్టమ్ను ఉపయోగించడం అతని తెలివిగల ప్రణాళికలో ఉంటుంది. అయితే సాచ్వి జీ జీవితంలో విషయాలు చాలా సరళంగా ఉంటే షో పంచాయతీ ఇతర సిరీస్లలాగా ఉండదా? కాబట్టి ఇక్కడ మరొక ట్విస్ట్ వస్తుంది. ఉద్యోగం చేయడానికి నియమించుకున్న డ్రైవర్ తనకు తానే మత్తులో ఉన్నాడని తేలింది. సచివ్ జీ ప్రణాళికను మార్చడానికి ప్రయత్నించినప్పటికీ తాగుబోతు డ్రైవింగ్ కొనసాగించాలని పట్టుబట్టాడు. అతను పరిస్థితిని అదుపులో ఉన్నాడని వారికి హామీ ఇచ్చాడు. వారి కళ్ల ముందే వాహనం చెట్టును ఢీకొట్టడంతో తర్వాత ఏమి జరుగుతుందో మాకు పగుళ్లు ఏర్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు మరియు సీజన్ 3 యొక్క సమీక్ష కోసం మే 28 తర్వాత కలుద్దాం.